బాబాయ్ మీ పేరు? సురేష్ అన్న. సురేష్ ఏం చేస్తుంటారు బాబాయ్? ఆటో డ్రైవర్. ఆటో ఎప్పటి నుండి వేస్తున్నారు ఆటో? చాలా 10 సంవత్సరాలు అవుతుంది. భవన మిత్ర వస్తుందా 10,000? వస్తుందా 10,000? 10,000 ఇస్తున్నాడు, 50,000 60,000 తీసుకుంటున్నాడు, సంవత్సరానికి చలాన్లు వేసని చెప్తున్నారు. తీసుకోవట్లేదు అన్న. అది మామూలు ఎవరు వచ్చినా ఏ గవర్నమెంట్ వచ్చినా తీసుకుంటారన్న. కేసులు రాసి తీసేసుకుంటున్నారని చెప్తున్నారు. ఏ గవర్నమెంట్ వచ్చినా మామూలు కేసులు మనం తప్పు చేస్తే ఎవరైనా తీసుకుంటారు. ఇప్పుడు రాంగ్ పార్కింగ్ పెడుతున్నాం, ఆడు తీసుకుంటాడు, తప్పది. అది ఆడు తప్పేం లేదు. ఎలా ఉంది జగన్? ఎవరు గెలుస్తారు ఈసారి? అది ఎవరు చెప్పలేము. అది నువ్వు చెప్పలేవు, నేను చెప్పలేము. అది దేవుడి దయ్యేది అంతా. ప్రస్తుతానికి అందరూ జగన్ గెలుస్తారు అనుకుంటున్నారు. ఆటో కస్టమర్లు ఎక్కుతుంటారు, వాళ్ళు మాట్లాడుకుంటుంటారు. వింటున్నారన్న, జగనే గెలుస్తా అంటున్నారు. జగనే ఎందుకు? జగన్ అసలు ఏం చేయలేదు. జగన్ వచ్చి వేస్ట్. మాలోడు తెలుసు, మాదికోడు తెలుసు, సాకలోడు తెలుసు, మాదికోడు బంగళోడు అంతా తెలుసు. ఆడికి వీడికి ఎవరు తెలుసు అన్న? ఒక కమ్మోడు ఒకటి తెలుసు అన్న. కమ్మోలు రాజ్యమే పరిపాలిస్తున్నాడు. కమ్మోలు తెలుసు. పత్తి పేదవాడు తెలుసా? బొల్లోడు కానీ, టిఫిన్ బొల్లోడు కానీ, పళ్ళు బొల్లోడు కానీ తెలిసేవాడు జగన్కి అందరూ తెలుసు. జగన్కి ఎట్లా తెలుసు? మీరు తెలిసిన తిరిగాడన్నా, పాదయాత్ర చేశాడు. పాదయాత్ర చేసి తిరిగాడు, పలా కష్టాలు చూశాడు, చూసి తెలుసుకున్నాడు. అంతే. ఇటు చేయలేడుగా కష్టాలు. ఏం మొదలు పెట్టాడు పెట్టలేదు. అవును, మంచి చేస్తున్నాడు జగన్. మరి పేదలకి మంచి చేస్తున్నాడు. పథకాలన్నీ ఇచ్చి సోమరిపోతులు చేస్తున్నాడు జగన్ అని చెప్తున్నారు. పథకాలు ఎవరు ఇస్తాడు? చంద్రబాబు నాయుడు వెళ్ళదా? ఇచ్చాడు. ఏం పథకాలు ఇచ్చాడు? అన్న చంద్రబాబు నాయుడు పథకాలు అంటున్నాడు కదా. ఒక పథకం పేరు చెప్పు, చంద్రబాబు నాయుడు ఇచ్చిన పథకం పేరు. అంటే ఇప్పుడు అధికారంలోకి వస్తే మహిళలందరికీ బస్ ఫ్రీ అంట. చంద్రబాబు వస్తే ఆల్రెడీ ముందు పెడుతున్నాడు వీడు జగన్. ఇంకా ఆడ పెట్టేది ఏముంది? ఇంకా ముగ్గురికి జగన్ ఒక్కడికి అమ్మఒడి ఇస్తున్నాడు. చంద్రబాబు వస్తే నేను ముగ్గురికి ఇస్తా, ఎంతమంది ఉంటే అంతమందికి అమ్మఒడి ఇస్తా అంటున్నాడు చంద్రబాబు. అంత సీన్ లేదులే అన్న. అంత ఇవ్వలేడు. ఇంకా ఆ సీన్ అయిపోయింది. ఇంకా అమ్మఒడి ఇంకా జగన్ ఒకరికి ఇచ్చిందే ఎక్కువ, ఇంకా ఇవ్వలేడు. అంటే చంద్రబాబు వస్తేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, బాగుంటుంది, సీనియర్ నాయకుడు, జగన్కి ఏం తెలియదు అని చెప్తున్నారు. అన్న సీనియర్ నాయకులు ఏం చేసేది చెప్పన్నా? ఏం చేసేది చెప్పు? అమరావతి రాజధాని పెట్టాడు ఆయన. ఏం చేశాడు? ఏం డెవలప్? ఫస్ట్ చేశాడా? చేయలేకపోయాడు. ఇటు తీసుకెళ్ళి 3 రాజధానులు చేశాడు. చేసి డెవలప్ చేద్దాం అనుకుంటే చేయనివ్వట్లేదు. నెక్స్ట్ మందు కూడా ఈ క్వాలిటీ మందు ఉన్నట్లు కల్తీ మందు అమ్ముతున్నారు జగన్ ప్రభుత్వంలో. నేను వస్తే మంచి మందు ఇస్తా అంటున్నాడు. వాస్తవ అంత లాక్డౌన్లో కూడా 6ంటికి మంది ఇచ్చేవాడు జగన్ ఒకటేనన్నా. ఎవడే ఇవ్వలేడన్నా. చంద్రబాబు నాయుడు కాదు కదా, ఇంకెవడే ఇవ్వలేడన్నా. 6ంటికి మందు ఇచ్చే ఒకటి జగన్ ఒకటే. మంది ఆ మంది ఏ మంది ఒకటే. ఆ మంది జగన్ మంచి మంది ఇస్తాడు. సారీ, చంద్రబాబు మంచి మంది ఇస్తాడంట. మంచి మంది ఇస్తాడన్న. తక్కువ రేటుకి ఇస్తాడంట. పోషిస్తాడు మంచి మందు. అది జగన్ ఇవ్వాలి. కళ్యాణ్ కూడా అటువైపు ఉన్నాడు కదా, చంద్రబాబు వైపు ఉన్నాడు కదా. మరి పక్క తోసేశారు. ఎక్కువ అభిమానులు ఉన్నారు కదా పవన్ కళ్యాణ్. అభిమానులు వేస్ట్. సార్ మీ పేరు? రామారావు. ఏం చేస్తుంటారండి రామారావు గారు? ట్రాన్స్పోర్ట్లో పనిచేస్తాను. ట్రాన్స్పోర్ట్. ఓకే. ఎట్లా మరి ఎలక్షన్స్ వస్తున్నాయి, ఈసారి ఎవరికి అవకాశం ఉందంటారు? అది చెప్పకూడదుగా. చెప్పండి. అంటే ఎవరు గెలుస్తారని అడగట్లా, అవకాశం ఎవరికి ఉందని అడుగుతున్నా. జగన్ గారికి ఉంది. జగన్ గారికి. ఎందుకు జగన్ గారికి ఉంది? ఆయన ప్రతి పని కూడా ఆలోచించి చేస్తున్నాడు. దానివల్ల. ఎంత ఉంటుంది మీ వయసు? 65. 65 ఏళ్ళు. ఈ 65 ఏళ్ళలో చాలా మంది ముఖ్యమంత్రులు చూసుంటారు. ఎట్లా ఉంది వాళ్ళతో కంపేర్ చేసుకున్నప్పుడు? ఎవరు ది బెస్ట్ ముఖ్యమంత్రి అంటే ఏం చెప్తారు మీరు? జగన్ గారు. జగనే. అందరూ అయితే ఎన్టీఆర్ లేదంటే వైఎస్ఆర్ ఇట్లా చాలా మంది పేరు, చంద్రబాబు నాయుడు ఇట్లా పేరు చెప్తానే కదా. ఇంకా ఆయన పేరు చెప్పడం చేసింది 5 ఏళ్ళే కదా. ఇంకా పూర్తిగా ఎక్కువ. చంద్రబాబు 14 ఏళ్ళు చేశాడు. 14 ఏళ్ళు చేశాడు. అన్న మొత్తం వచ్చి చూడడం కదా. అది అంతే మరి. జగన్ ఏం చేయట్లేదు, సైకో పాలన చేస్తున్నాడు అంటున్నారుగా. మరి ఏమంటే ప్రతి వాళ్ళు అదే చెబుతారు. ఇప్పుడు ఆయన చేసే ప్రతి పనిలో డబ్బులు వీళ్ళు చంద్రబాబు పార్టీ వాళ్ళు కూడా తీసుకుంటున్నారు. కానీ వాళ్ళు ఏళ్ళు చూపిస్తున్నారు. అందరికి ఇస్తున్నాడా? వైసీపీ వాళ్ళకి ఇస్తున్నాడు అంటున్నారు. లేదు, ప్రతి వాళ్ళకి. నాకు బీబీ ఉంది. మరి పవన్ కళ్యాణ్ ఉన్నాడు, అటువైపు యూత్ అంతా ఆకర్షితులు ఎవరా? మరి లేదు, అవకాశం లేదు. సరే, జగనే వస్తారంటారు. ఇప్పుడు కొత్తగా వచ్చాడు చేస్తారని లేదు కదా. దెంగకుండా ఎవడు చేయడు. ఇప్పుడు ప్రభుత్వం డబ్బులు అందరికీ మంచి పెడుతున్నాడు.